గద్దరు పైన కాల్పులు జరిగిన సందర్భము మనలో చాలామంది క్రియాశీలకంగా సామాజిక జీవితంలో ఉన్నాం, చూసినాం కూడా. ఒక ప్రజల తరఫున ఒక గొంతు మిగలటం ఇష్టం లేకనే ఆ రోజు ఆ గొంతు ఉండకూడదనే ఆలోచనతోనే ఆ రోజు ఆయన పైన కాల్పులు జరిగినాయి. మన అదృష్టం కొద్దీ ఆయన దాని నుంచి బయటపడగలిగింది. ఆ తర్వాత ఎన్నో రకాలైన ప్రజా ఉద్యమాలతో మమేకమై ఆయన నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. గద్దరు వాస్తవానికి తెలంగాణ ప్రజలకి ఒక దిక్సూచి. తెలంగాణ సామాజిక మార్పుకు ఆయన ఒక చోదక శక్తి. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించటం మామూలు పని విషయం కాదది. ఒక జీవితకాలం అంతా తనకంటూ ఒక వ్యక్తిగతమైన ఆలోచనలో వ్యక్తిగతమైన అవసరాలు లేవు. సమాజ అవసరాన్ని తన అవసరాలుగా మార్చుకొని దానికోసం ఆయన జీవితం అంతా కూడా కష్టపడ్డాడు. అట్లా ప్రజల కోసం నిలబడి మనం ఇవాళ ఇంత ఆయన గురించి చెప్పటానికి ఇవాళ నిజంగానే గద్దరు ఉంటే తన గురించి తాను ఎంత బాగా చెప్పుకునేవాడో ఆయన ఆఖరి రోజుల్లో రాసుకున్న పాటే మనకి ఇవాళ సాక్ష్యంగా మిగిలి. అంతకంటే సింపుల్గా తన జీవితాన్ని చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరుగా. అది గద్దరుకున్న గొప్పతనం. ఆ పాట మామూలు ప్రజల నోట్లో నుంచి వచ్చిన పదాలని వాళ్ళ మాట్లాడుకుంటున్నప్పుడు ప్రజలు జాలువారిన పదాలే. ఆ పదాలను కలిపి అద్భుతంగా ఆయన పాటలు తయారు చేసి మనకొక మానసిక శక్తిని, ఒక సామాజిక మార్పును సాధించటానికి కావలసినటువంటి ఒక చింతనని ఆయన అందజేసినటువంటి వాడు. మనుషులు సమానంగా బతకాలి, కులపరమైన దొత్తరులు ఉండకూడదు, ఆర్థికపరమైన తారతమ్యాలు కానీ దోపిడి కానీ ఈ సమాజంలో ఉండటానికి వీలే లేదు. మనుషులుగా కలిసి బతుకుదాం, సమానంగా జీవిద్దాం అనేది ఆయన తాపత్రయం. ఇక దాన్ని సందర్భాన్ని బట్టి ఎన్ని విధాలుగా ఈ చైతన్యాన్ని అందించడానికి పూనుకున్నాడు. ఏ ఒక్క సామాజిక ఉద్యమం కూడా లేదు నాకు తెలిసి 80ల తర్వాత గద్దరు భాగస్వామ్యం లేని ఉద్యమం లేదు. గద్దరు పాట ఉపయోగించుకొని ఉద్యమం కూడా లేదు. ఇది అతిశయోక్తి కాదు. తెలంగాణ మొత్తం కూడా ఇక గద్దరు జీవితం చుట్టే తిరుగుతుంటుంది. గద్దరు ఈ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని వ్యక్తీకరించటమే కాదు, ఆ అస్తిత్వానికి వాళ్ళకి ఇంత చైతన్యాన్ని అందించి ముందుకు నడిపించినటువంటి వాడు గద్దర్. అది సాధ్యమయ్యేటువంటి మామూలు విషయం కాదు. ఒక సమాజానికి, ఒక తరానికి ఆయన నాయకుడిగా నడిపించాడు. ఆయన సినిమా యాక్టరు కాదు, రాజకీయ నాయకుడు కాదు. ఒక్క తెలంగాణలోని మాత్రమే సాధ్యమయ్యే విషయం ఏంటంటే సాధారణ ప్రజలు కూడా ప్రజలకు ఒక నాయకత్వం వహించి ఆ సమాజాన్ని నడిపించటం అనేది వీలవుతుంది. గద్దర్ ఆ పాత్ర పోషించాడు. ఆయన నిలబడితే, ఆయన పాడితే సమాజం ఊగిపోయింది, ఆయన వెంట నడిచింది, ఆయన చూపిన దారిలో ముందుకు పోవటానికి సిద్ధపడ్డది. అది ప్రభుత్వం తట్టుకోలేకనే ఆయన పైన కాల్పులు ఆ రోజుల్లో జరిగిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఆ తర్వాత ఆయన ప్రయాణం ఏమీ ఆగలేదు. ఆయన రాజ్యాంగాన్నే ఒక బలమైన ఆయుధంగా వాడుకొని మలుచుకొని ఆ రాజ్యాంగ విలువలను ప్రచారం చేయటానికి దిగిండు. ప్రత్యేకించి సమానత్వ హక్కు, ఈ ఒక్క హక్కు అమలైతే చాలు, మన దేశంలో ఏది అవసరం లేదు, మనం ఎన్నో మార్పులను చూడవచ్చు అని చెప్పి ఆ సమానత్వపు హక్కు ప్రత్యేకత దాన్ని విశదీకరించి ఆయన చెప్పిన సందర్భం. ఇవన్నీ కూడా ఇవాళ మనము ఆయనను, ఆ ఘటనను గుర్తు చేసుకోవటానికి ఉన్న నేపథ్యాన్ని ఇవాళ మళ్ళీ గుర్తు చేసుకోవటం మాత్రమే కాదు, ఇవాళ చాలా కీలకమైందంటే ఒక సామాజిక మార్పుకు గద్దర్ ఏ రకంగా కృషి చేసిందో మనం దాన్ని బట్టి చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. ఆయన నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు. ఈ మార్పు తన కర్తవ్యంగా స్వీకరించిండు. ఆ మార్పును సాధించటం కోసం ఎక్కడ ఏ వేదిక దొరికితే ఆ వేదికను ఉపయోగించుకున్నాడు. ఏ రూపకంగా తన సందేశాన్ని ఇవ్వటానికి అవకాశం దొరికినా అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. అది చనిపోయే కొద్ది రోజుల ముందే మేము తెలంగాణ జనసమితి తరఫు నుంచి తెలంగాణ ఉద్యమం మీద మీటింగ్ పెడితే ఆ రోజు ఆయన వచ్చి
చాలా అద్భుతం. ఒక గంట సేపు ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసం ఆ రోజు. ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంది, ఈ నిరంకుశ పాలన అంతం కావటానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటానికి మనం ఏం చేయవలసి ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పింది. నేను అనుకోవటం ఇవాళ మనందరి ముందు ఆయన కర్తవ్యం స్పష్టంగా నిర్వచించిపోయిండు. ఆయన చెప్పిపోయిన నిర్వచించినటువంటి ఆ కర్తవ్యాలనే ఇవాళ నెత్తిన వేసుకొని తిరగవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరూ కూడా ఈ సందర్భంగా ఇవాళ ఆయనను గుర్తు చేసుకోవటానికి హాజరైన మనందరం కూడా చేయవలసింది ఏంటంటే ఆ రాజ్యాంగ విలువలను జీవితంలో ఆచరణలోకి తేవటానికి పూనుకోవలసింది. ఆ సమానత్వ హక్కును ఈ సమాజ నిర్మాణానికి మూలస్తంభంగా మార్చవలసినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం, ఒక బాధ్యతగా స్వీకరిద్దాం. ఆయన వారసత్వాన్ని ముందు తరాలకు అందించడానికి మనందరం కూడా పిలుపునిస్తూ జోహార్ గద్దరన్న.